హాయ్ అండి. ఈరోజైతే చిక్కుడుకాయతో పాటు నేను మెంతి కూర వేసుకొని చేసుకుంటున్నాను కర్రీ. సో మెంతి కూర అయితే మనకి చాలా హెల్త్కి మంచిది కదా. మామూలుగా అయితే చాలామంది మెంతి కూర గిల్లేటప్పుడు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటారు కదా. నేనైతే చూడండి ఇలా కాడలతో పాటు తీసుకున్నాను. ఎందుకంటే అవి మనకి హెల్త్కి మంచిది కాబట్టి మనం కాడలతో పాటు తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ అలా గిల్లుకుంటున్నాను చూడండి నేను కాడలతో పాటు. ఈసారి మీరు కూడా మెంతికూర వండుకునేటప్పుడు అలా కాడలతో పాటు గిల్లుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆవులకో లేకపోతే మేకలకో వేటికైనా వేస్తే అవి ఏది వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తున్నాయి కదా. అవి హెల్తీగానే ఉంటున్నాయి, నార్మల్ డెలివరీసే అవుతున్నాయి, వాటికి హ్యాపీగా ఉంటున్నాయి. మనం మాత్రం తినాల్సింది పడేస్తున్నాం, పడేయాల్సింది తింటున్నాం. సో ఈసారి అయితే ఇలా కాడలతో ట్రై చేయండి. చేదైతే ఏమీ రాలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు చేదు వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. సో టమాటా మంచిగా ప్రాపర్గా వేసుకుంటే మెంతికూర అనేది మనకి ఎప్పుడు చేదు రాదు. సో వెజ్లో అయినా నాన్ వెజ్లోనైనా మెంతికూర వేసుకోవచ్చు. చికెన్, మటన్, వెజిటేబుల్స్ దేంట్లోనైనా డైలీ తింటే మరీ మంచిది. వీలవ్వకపోతే వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కదా. సో నా కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈసారి మెంతికూర వండుకునేటప్పుడు కాడలతో వేసి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.